సృష్టిని ప్రేమిస్తే సృష్టి అంత ప్రేమిస్తుంది. ఆ ప్రేమించడానికి కవిత్వం రసమయ స్వరూపం ఆధారం. రాజులు శత్రువులను గెలిచారంటే ఆశ్చర్యం లేదు, ఆయుధాలతో గెలుస్తారు. కానీ మిత్రుల్ని గెలవడం కష్టం అండి. ఎప్పుడు కూడా మిత్రుల్ని గెలిచేది ఏమిటండి? మన మిత్రుడే కదా అనుకోదు. ఎంతమంది మంచి మిత్రుడు, ఎంతమంది దొంగ మిత్రుడు ఎవరికి తెలుసు? వాళ్ళ హృదయాన్ని గెలిచామా? భార్య హృదయాన్ని గెలిచామా? మిత్రుడు పక్కనట్టుగా ఎంతమంది భార్యలు, ఎంతమంది భర్తల మధ్య నిజమైన ప్రేమ ఉంది. ఎవరిని పలకరించినా ఏదో వంకర మాటలే. ఏమీ ప్రేమ ఉండదు. మా బాస్ అండి అన్న, బాసు కాదు మాకు తెలుసు అక్కడ. ఊరికే ఏదో గొప్ప అదో తంట. నిజమైన ప్రేమ ఉంటే అసలు వ్యవహారం వేరు, కళలో తెలిసిపోతుంది. అది వేరే చెప్పక్కర్లేదు. ఇంకా అసలు బోర్డు పెట్టే వ్యవహారం కాదు. భార్యని గెలవలేకపోతున్నాం, ప్రేమించలేకపోతున్నాం, మిత్రులను ఏం గెలుస్తాం? హృదయాన్ని గెలవాలి, శరీరాన్ని గెలవడం కాదు, హృదయాన్ని గెలవాలి. అలాగే మిత్రుడు హృదయాన్ని గెలిచాడు. మిత్రుడు అంటే ఎవరు? అలసాని పెద్దన, నంది తిమ్మన, మాదయ్య గారి మలన, దుర్జటి, ఇవి వీరుడు ఆయన మిత్రుడు. మామూలు వాడు కాదు. బహుమని సుల్తాన్ వాడు శత్రువులు, వాడు మిత్రుడు కాదు. వాళ్ళని గెలవచ్చు. కరవారం మహావీరుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు. సమరాంగణ సార్వభౌములైన వాడు చరిత్రలో చాలా మంది ఉన్నారు. సాహితీ సార్వభౌముడైన వాడు కృష్ణదేవరాయలు ఒక్కడే కదా. యుద్ధరంగంలో గెలవడం ఏముందని బోడంత మంది గెలిచారు, చాలాసార్లు ఓడిపోయారు కూడా, అది వేరే విషయం. సాహిత్యం సమరాంగణం రెండిట్లోనూ సమానంగా ఉన్నవాడు ఒక్క కృష్ణదేవరాయలు. ఎలా సాధ్యం? అందుకే కొంతమంది అంటారు మనకి విచిత్రాలు మాట్లాడడం అలవాడు. అమత్తు మానేది ఆయన రాయలేదండి, ఎవరో రాసి ఆయన పేరెట్టారని. ఎందుకంటే ఆయనకి అంత తీరిక ఉండదండి. కవిత్వం రాయడానికి ఉండాల్సింది తీరిక కాదమ్మా. కవిత్వం రాయడానికి తీవ్రమైన కోరిక ఉండాలి, తీరిక కాదు ఉండాల్సింది. తీరుకున్న వాడంతా కవిత్వం రాస్తున్నారు, ఆమోదం రాస్తున్నారు, కూర్చుని వీపు గోడకి రాస్తున్నారు. కవిత్వం రాయట్లా తీరుకున్న వాడు వీపు గోడకి రాసి ఆత్మస్తుతి, పరనంద, ఆహాహా, ఈహి, ఆశమ్మ, పోషం. ఇది తీరుకున్న వాడు చేస్తున్న పని. తీరిక్కి కవిత్వానికి సంబంధం లేదు. తీరికే కవిత్వానికి ఏ సంబంధం లేదు. అది తీవ్రమైన కోరిక. అది ఎక్కడైనా పుడుతుంది. ఆ తీవ్రమైన కోరిక ఉండబట్టే ఆయన ఉమ్మత్తూరు దుర్గం మీద దాడి చేసి 7 రోజులు దండయాత్ర చేస్తూ పగలు యుద్ధం చేస్తూ, యుద్ధంలో వాడిన శతఘ్నుల్ని, తుపాకీ గుళ్ళని రాత్రి గోదాదేవి విరగవేదంలో పెట్టి వర్ణించాడు. పగలు యుద్ధం, రాత్రి విరగవేదన వర్ణన. ఏమి కృష్ణదేవరాయలు, ఏమి తిరుగు కావ్యం! మహానుభావుడికి నమస్కారం చేయాలి. పగలేమో నెత్తురు గారేటువంటి యుద్ధమా, రాత్రేమో పొత్తిళ్లలో శిశువు లాంటి కవిత్వమా? సాధ్యమా ఎవరికైనా? కృష్ణదేవరాయలు కదా. అది ఆ మహానుభావుడి గొప్పతనం. అందుకని శత్రువులు గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారా? మిత్రుల్ని ఎలా గెలిచావు? విష్ణుచిత్తుడై అన్నాడు జొన్న చేలు గననేగాను. జొన్న చేలు ఎలా ఉన్నాయని వర్ణిస్తాడు. తడిపి పిండేసినటువంటి బట్టల్ని వర్ణిస్తాడు. బ్రాహ్మణులు స్నానం చేసి తడి బట్టలు పిండి అక్కడ పెట్టారు, వాటిని వర్ణిస్తాడు. ఏం దృష్టి అసలు! అర్ధరాత్రి ఎప్పుడో 2 గంటలకి దక్షిణం వైపు నుంచి వీచిన ఒక గాలిని వర్ణిస్తాడు అద్భుతంగా. పిల్లగాలి దక్షిణం, మనందరూ పడుకుండగా బోడి జరుగుతున్నాయి. ఎవడు చూశాడు? ఆయన చూశాడు. 2 గంటలకు వీచింది ఒక గాలి, దాన్ని వర్ణిస్తాడు. ఇవన్నీ ఎప్పుడు చూశాడు ఒక రాజు? అర్ధరాత్రి 2 గంటలకు వీచిన గాలిని వర్ణించాలంటే మనం అనుకుంటాం, వాస్తవంగా ఉండాలంటే వీడియోలో గాలి వస్తుంది, వెలుగుమొహం. హృదయం ఉంటే వస్తాయి పంచభూతాలని, వీడియోలోకి ఆడియోలోకి రావు. ఆయన అర్ధరాత్రి 2 గంటలకు లేచి డాబా మీద కూర్చొని ఆస్వాదించి రాశాడు అనుకోవడం పొరపాటు. కవి హృదయంలో సమస్తం చూస్తాడు. కవిరేవ ప్రజాపతి. కవి అంటే సాక్షాత్ బ్రహ్మ. బ్రహ్మ ఈ సృష్టి ఎలా చేస్తాడో కవి కావ్యం అలా సృష్టిస్తాడు. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి. అందుకని కవిని అంత గౌరవించాలి మనం. కవిని ఎవరన్నా పెళ్లి చేసుకుంటే వారికి నమస్కారం, వారి జన్మ అదృష్టం, వారి జన్మ ధన్యం. మనం కవులు చేసుకోం. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ సంపాదన కావాలి. కవి అంటే లోకు. పైగా సాఫ్ట్వేర్ చదివేవాడు ఎవరన్నా కవిత్వం, ఇది ఎందుకు లేనిపోను గొడవ? కానీ కవిత్వమే గొప్ప. కవిని చేసుకుంటే సరసంగా చూస్తాడు, గొప్పగా చూడకపో, సరసంగా చూస్తాడు. జీవితంలో కావాల్సింది సరసం, వైభవం కాదు. ఆయన చూశాడు అలాగా. చిన్నాదేవి, పెద్దాదేవి అందరూ చూసాడు కాబట్టి 10 మంది దేవులు ఉన్నారు. వాళ్ళే ఈయన కోసం దేవుళ్ళు ఆడారు, ఆయన దేవుళ్ళు ఆడాల. కవి